హలో హాయ్ వెల్కమ్ టు 6TV. ఇవాళ మనమైతే వచ్చేసాము కార్మన్ఘట్ చౌరస్తాలోని ఎల్ఎన్ఎస్ జ్యువెలర్స్. ఇది మనము నార్మల్గా ఎల్ఎన్ఎస్ అంటే ఏంటో అనుకుంటాం, లక్ష్మీ నరసింహస్వామి జ్యువెలర్స్. ఇక్కడ మనకి ఎక్స్క్లూజివ్గా గోల్డ్ అండ్ డైమండ్స్, ఎట్ ఏ టైమ్ సిల్వర్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ మనకి కావాల్సినటువంటి బ్యాంగిల్స్, చౌకర్స్, అలాగే మనకి హారమ్స్, పెనాన్స్, అలాగే బ్రాస్లెట్స్, రింగ్స్, చాలా బంచ్ ఆఫ్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉంది. ఇది చెప్పడం కంటే చూపిస్తే బాగుంటుందేమో. సో లెట్స్ గో, చూసేద్దామా? హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు 6TV. ఇవాళ మనమైతే వచ్చేసాము కార్మన్ఘట్ చౌరస్తాలోని ఎల్ఎన్ఎస్ జ్యువెలర్స్. ఇది వచ్చేసి మనకి కార్మన్ఘట్లో ఉంది. సో ఇవాళ మనకి ఈ కలెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు నాగేష్ గారు. నమస్తే నాగేష్ గారు. సో మాకు చెప్తారా మీ ఎల్ఎన్ఎస్ జ్యువెలర్స్లో ఎలాంటి కలెక్షన్ ఉంది, ఏమంటారు చౌకర్స్ ఎలా ఉన్నాయి, లాంగ్ చైన్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ మనము లాంగ్ చైన్స్ ని స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ జ్యువెలర్స్, ఇది ఈ లాంగ్ చైన్ ఉంది కదండి, ఇది కెంప్ జ్యువెలర్స్ అంటారు. లైట్ వెయిట్ లో వస్తుంది, డీప్ నక్షి వర్క్ వస్తుంది మనకి, కుందన్ శాండ్ అండ్ నక్షి వర్క్ ఉంటుంది. లైట్ వెయిట్ లో హెవీ లుక్ వస్తుంది. దీనికి వచ్చేసి మనకి మధ్యలో మిడిల్ లో మనకి లక్ష్మీదేవి వచ్చింది అండ్ గణపతి ఉంది, ప్లస్ ఎమరాల్డ్ బీల్స్ అండ్ సౌత్ సీ పాల్స్ వచ్చాయి. ఓకే, ఈ జ్యువెలర్స్ దీన్ని ఏమంటారు? దీన్ని టెంపుల్ జ్యువెలరీ అని జ్యువెలరీ అంటారు మేడం. అండ్ కుందన్స్ కూడా వస్తుంది, కుందన్ అండ్ టెంపుల్ జ్యువెలరీ. ఓకే, లైట్ వెయిట్ లో హెవీ ఉంటుంది. ఓకే, మిడిల్ లో కూడా మనకి గణపతి వస్తుంది, సైడ్ లెగ్ వచ్చేసి మనకి పికాక్ వస్తుంది, లక్ష్మీదేవి కూడా ఉంది. అంటే దీనికి సపరేట్ గా చైన్ ఉంటుందా? చైన్ వేసుకోవచ్చు, లేకుంటే డోరీ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ నడుస్తుంది మార్కెట్ లో. ఇవేంటి? ఇవి ఎమరాల్డ్ బీడ్స్ వస్తుంది, ఇది వచ్చేసి పర్ల్స్ వస్తుంది. ఓకే, కంప్లీట్ కుందన్స్. ఓకే, ఇది రెడీ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? అంటే హ్యాండ్ మేడ్ కదా ఇది. 15 డేస్ పడుతుంది, 10 to 15 డేస్ 10 డేస్ టైం పడుతుంది. ఓకే, అంటే ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? లైట్ వెయిట్ వస్తుంది, వెయిట్ వచ్చేసి 130 గ్రామ్స్ ఉంది. 130 నెట్ వెయిట్ 130 గ్రామ్స్ వస్తుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 148 గ్రామ్స్ ఉంది. అంటే ఇది లెస్ వెయిట్ అన్నమాట, తక్కువ వెయిట్ లో ఎక్కువ హెవీ లుక్ వస్తుంది. ఓకే, 190 గ్రామ్స్ వచ్చేసి 130 గ్రామ్స్ వస్తుంది. ఓకే, ఇంకా లాంగ్ చైన్స్ లో ఎలాంటి మోడల్స్ ఉన్నాయి? ఇలా కూడా కొత్తగా వస్తుంది మేడం, ఇది బొట్టుమాల డిజైన్ అంటారండి. ఇది కూడా లైట్ వెయిట్ లో హెవీ లుక్ వస్తుంది. ఓకే, దీంట్లో మధ్యలో మనకి మల్టీ కలర్ స్టోన్స్ కూడా వస్తుంది, సీరియస్ అండ్ రూబీ ఎమరాల్డ్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ పర్ల్స్ కూడా వచ్చాయి మనకి. ఇప్పుడు ఇది కూడా ఇది బొట్టుమాల అనేది లైట్ వెయిట్ లో హెవీగా వస్తుంది. ఓకే, ఇది కూడా చాలా తక్కువ వెయిట్ వస్తుంది మనకి. ఇవి ఏది అయినా కానీ ఇప్పుడు రన్నింగ్. ఎన్ని గ్రామ్స్ ఉంటుంది ఇది? ఇది కూడా వచ్చేసి మనకి 128 గ్రామ్స్ వస్తుంది గ్రాస్ నెట్ వెయిట్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 140 గ్రామ్స్ ఉంటుంది. ఓకే, 128 గ్రామ్స్ అంటే 12 తులాలు. 12 తులాలు. ఓకే, చూడడానికి ఎంత ఏమంటారు, చాలా లైట్ వెయిట్ ఉంది, హెవీ లుక్ తోని 12 తులాలకే ఇంత పెద్ద ఆర్నమెంట్ అయితే వస్తుంది మన ఎల్ఎన్ఎస్ జ్యువెలర్స్ లో. సో ఇక్కడ ఇవి స్టోన్స్ ఉన్నాయి కదా, ఇది మార్చుకోవచ్చా? ఇది ఫిక్స్ వస్తుంది మనకి. అంటే ఇప్పుడు మనకి గ్రీన్ స్టోన్ ఇక్కడ మార్చుకోవచ్చా? ఇది చేంజ్ చేయడానికి కంప్లీట్ చేంజ్ చేయాలి, లేకపోతే కంప్లీట్ చేంజ్ చేసుకోవాల్సి ఉంది. మనకి కలర్స్ కావాలంటే కూడా కింద కలర్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి గోల్డ్ లో ఇప్పుడు ఈ కలర్ డిఫరెన్స్ ఉంది కదా, సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? పాలిషింగ్ ఏంటంటే మనకి వర్క్ అంతా కనిపించడానికి కోసం యాంటిక్ పాలిష్ చేస్తాం. మనకి పాలిష్ వద్దంటే కూడా ప్లెయిన్ పాలిష్ కూడా చేస్తాం. ఇప్పుడు యాంటీ పాలిష్ కి నార్మల్ ఆర్నమెంట్ కి డిఫరెన్స్ ఏంటి? వర్క్మెన్షిప్ అంటే ఈ డీప్ నక్షి వర్క్ కదండి, మనకి వర్క్ కనిపించడానికి కోసం పాలిష్ చేస్తాం. సో ఈ ప్లెయిన్ పాలిష్ చేస్తే ఏమైతే ఈ వర్క్ అంతా ఏం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ నెగిషి వర్క్ వల్ల మనకి ఎలా అంటే ఇప్పుడు హైలైట్ అవుతుంది అంటున్నారు కదా, అంటే ఇప్పుడు ప్యూర్ గోల్డ్ కంటే ఈ నెగిషి వర్క్ అనేది ఎందుకు హైలైట్ అవుతుంది? అంటే ఏం లుక్ వస్తుంది పెట్టుకున్నప్పుడు? ఈ వర్క్ అంతా కనిపిస్తుంది. సో ప్లెయిన్ పాలిష్ వచ్చింది అనుకోండి, ఫుల్ షైన్ అవుతాం. ఈ వర్క్ అంతా ఏంటంటే ఈ ప్రతిదీ ఉంది కదండి, ఇదేం కనిపించదు. కెంప్ తో కూడా స్టోన్స్ అయినా మనకి హైలైట్ అవుతుంది. ప్రతి వర్క్ కూడా కటింగ్ కూడా నీట్ గా కనిపిస్తుంది. ఓకే, మనం ఏమనుకుంటామంటే నార్మల్ గా ఇదేంటి బ్లాక్ గా ఉంది గోల్డ్ అని అనుకుంటాము, కానీ ఇది బ్లాక్ కాదు. నార్మల్ గా మన జ్యువెలరీని హైలైట్ చేయడం కోసం వీళ్ళు ఇది యాడ్ చేసిన కలర్. ఇది నెగిషి జ్యువెలర్స్. నక్షి వర్క్ ప్రతిదీ కూడా నక్షి వర్క్. ఇవి ఏంటంటే లైట్ వెయిట్ లో హెవీ లుక్ వస్తుంది. ఇది ఓన్లీ 97 గ్రామ్స్ ఉంది. 97 గ్రామ్స్, జస్ట్ 97 గ్రామ్స్. ఓకే, గ్రాస్ వెయిట్ వచ్చేసి 107 గ్రామ్స్ వస్తుంది. మనకి గ్రీన్ బిడ్స్ వస్తాయి అండ్ పగడాలు కూడా డిఫరెంట్ గా వస్తున్నాయి.
ఏంటంటే మనకి ఎక్కడ మెయిన్ ఏంటంటే ఈ జాయింటింగ్స్ లో ఎక్కువ వెయిట్ తీసుకుంటాం. అంటే మిగతా అంతా ఏంటంటే ఎంతవరకు బాధ ఉందో అంతవరకు లైట్ వెయిట్ లో చేస్తాం. ఓకే. ఇప్పుడు మనం సెపరేట్ గా యాడ్ చేసుకుంటాం కదా, దీనికి ఏమైనా కాస్ట్ పడుతుందా లేకపోతే ఎలా? స్టోన్ వెయిట్ మైనస్ అవుతుంది, స్టోన్ కి సపరేట్ పడుతుంది, గోల్డ్ కూడా సపరేట్ కాస్ట్ పడుతుంది. ఇప్పుడు మన ఎల్ఎన్ఎస్ జ్యువెలర్స్ లో మనకి జిఎస్టీ ఎలా ఉంటుంది? 3% జిఎస్టీ ఉంటుంది ఎక్కడైనా, కానీ వేస్టేజ్ లో కూడా మనకి చాలా తక్కువ ఉంటుంది. ఓకే. హోల్సేల్ తక్కువ. ఓకే. ఏ వర్క్ అయినా కానీ మనకి 10 to 15 days లో అలా రెడీ అయిపోతుంది. ఆర్డర్ కానీ చేపిస్తాము కస్టమర్. సో ఇంత పెద్ద జ్యువెలర్స్ కూడా మనము కస్టమైజ్ కూడా చేపించుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 10 to 15 days లో మనకి డెలివరీ అవుతుంది. వెయిట్ కూడా చాలా తక్కువలో వస్తుంది, 97 grams లో వస్తుంది. ఓకే. ఇక్కడ మనకి ఎల్ఎన్ఎస్ జ్యువెలర్స్లో స్పెషల్ ఏంటి అంటే మనం ఆర్డర్ చేసినప్పుడు తక్కువ గ్రామ్స్లో చేయించుకోవాలనుకుంటాం. మన బడ్జెట్ వచ్చేసి తక్కువ కదా, సో మనం తక్కువ చేయించుకుందాం అనుకుంటాం. ఇలాంటి పెద్ద లుక్ వస్తుందా లేదా అని ఒక డౌట్ అయితే ఉంటుంది మనకి. అలాంటప్పుడు మనము ఇలా కస్టమైజ్ చేయించుకోవచ్చు కూడా చేసుకోవచ్చు. మనకి లక్ష్మీదేవి వద్దాం, కొంతమంది లక్ష్మీదేవి వద్దాం అనుకున్న వాళ్ళు కూడా వేరే డిజైన్ తోటి కూడా చేసుకోవచ్చు. సో మనం కస్టమైజ్ చేయించినప్పుడు ఎలా కావాలంటే అలా చేస్తారు. పీకాక్ పెట్టి కానీ, అంటే కొంతమంది లక్ష్మీ యూస్ చేయవాలి, అలా కూడా మనం ఏదైనా ఆల్టరేషన్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు కొంతమందికి ఇమ్మీడియట్ గా ఉంటది అనమాట, ఏమంటే తొందరగా రెడీ అయిపోవాలి వెడ్డింగ్ సీజన్ అని చెప్పేసి కావాలంటుంటారు. అలాంటప్పుడు కూడా మనకి 4-5 days అంటే. ఓకే.